హలో అండి అందరికీ. ఈ క్రిస్టమస్కి న్యూ ఇయర్కి ఇంట్లో చిన్న చిన్న ఫంక్షన్స్కి చిన్నపిల్లలు అలాగే బిగినర్స్ కూడా చేసేంత సులభంగా కేక్ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను. చూస్తున్నారు కదా కేక్ ఎంత సాఫ్ట్గా స్పాంజీ లాగా ఉందో. వీడియో ఎండ్ దాకా చూసి మీకు నచ్చినట్టయితే లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు. ఈ కేక్ కోసం నేను 2 చిన్న చిన్నవి ఓరియో బిస్కెట్ ప్యాకెట్స్, అలాగే బోర్బన్ బిస్కెట్ ప్యాకెట్స్ 2, 1 గుడ్డే బిస్కెట్ ప్యాకెట్, అలాగే 5 నుంచి 10 మ్యారీగోల్డ్ బిస్కెట్స్. ఈ బిస్కెట్లన్నిటిని ఇలాగ చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని ఒక మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ఇలాగ మిక్సీ జార్లోకి వేసుకొని ఫైన్ పౌడర్గా చేసుకోండి. ఫైన్ పౌడర్గా చేసుకొని ఈ ఫైన్ పౌడర్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మైదా పిండి 3 కప్పులు వేసుకోవాలి. ఏ కప్పుతో అయితే మనం మైదా పిండి వేసుకుంటున్నామో అదే కప్పుతో మిగిలిన ఇంగ్రీడియంట్స్ కూడా వేసుకోవాలి. మైదా పిండి 3 కప్పులు వేసిన తర్వాత పౌడర్ షుగర్, పంచదార పౌడర్ 30 కప్పు నుంచి 1 కప్పు దాకా, అంటే మీరు తినే క్వాంటిటీని బట్టి మీకు షుగర్ ఎక్కువ కావాలి అనుకుంటే మీరు పౌడర్ షుగర్ క్వాంటిటీ అనేది పెంచుకోవచ్చు. ఇలాగ పౌడర్ షుగర్ వేసిన తర్వాత ఈనో ప్యాకెట్ 1 చిన్నది వేసుకొని ఒకసారి బాగా కలపండి. ఇలాగా ఒకసారి బాగా కలిపిన తర్వాత పాలు 3 కప్పులు వేసుకోవాలి. పాలు వేడి చేయాల్సిన అవసరం లేదు. పచ్చి పాలు 3 కప్పులు కలుపుకుంటూ వేసుకోండి. కొంచెం కొంచెం పాలు వేస్తూ ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఇలాగా బాగా కలుపుకున్న తర్వాత కోకో పౌడర్ 1 కప్పు వేసుకొని ఒక 4-5 నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి. ఇలాగ బాగా కలుపుకున్న తర్వాత మనకి కన్సిస్టెన్సీ అనేది చూపిస్తాను చూడండి. 1 స్పూన్ తీసుకొని ఇలాగ చూపిస్తూ ఉంటే జారుతూ ఉండాలి. ఇలాగ కేక్ బ్యాటర్ అనేది రెడీ అయిపోయిన తర్వాత మీరు ఏ బౌల్లో అయితే ఏ టిన్లో అయితే కేక్ రెడీ చేయాలి అనుకుంటారో ఆ టిన్నుకి కొంచెం నెయ్యి అప్లై చేయండి. నెయ్యి అప్లై చేసిన తర్వాత మీ దగ్గర ఉంటే బటర్ పేపర్, ఇక్కడ నేను నార్మల్ పేపర్తో ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. నార్మల్ పేపర్కి కొంచెం నెయ్యి అప్లై చేసి పెట్టేసి మైదా పిండి ఇలాగ చల్లుకొని మొత్తం స్ప్రెడ్ చేయండి. స్ప్రెడ్ చేసిన తర్వాత ఎక్స్ట్రాగా ఎక్సెస్ మైదా పిండి ఉండిద్ది కదా, అది మొత్తం రిమూవ్ చేసేసి కేక్ బ్యాటర్ని కొంచెం పైనుంచి వేసుకోండి. పైనుంచి వేసిన తర్వాత 2-3 సార్లు ట్యాప్ చేయండి. 2-3 సార్లు ట్యాప్ చేసిన తర్వాత మనం ఇడ్లీ వండుకునే పాత్రలు ఉంటాయి కదా, ఇడ్లీ వండుకునే ప్యాన్లో నీళ్లు పోసేసి ఈ కేక్ బ్యాటర్ ఉన్న బౌల్ కూడా పెట్టేసి మినిమం ఒక 30 నుంచి 45 నిమిషాల దాకా మీడియం టు హై ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. నాకైతే ఈ కేక్ ఉడకడానికి ఒక 40 మినిట్స్ అయితే పట్టింది. ఇలాగ 30 నుంచి 40 నిమిషాల దాకా మీడియం టు హై ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే మనకి కేక్ అనేది రెడీ అవుతుంది. ఇలాగా కేక్ అనేది రెడీ అయిపోయిన తర్వాత డీమౌల్డ్ చేయండి. డీమౌల్డ్ చేసిన తర్వాత మనం బటర్ పేపర్ పెట్టాం కదా, బటర్ పేపర్ తీసేయండి. బటర్ పేపర్ తీసేసిన తర్వాత పీసెస్ లాగా చేసుకొని సర్వ్ చేసుకోవాలి. కేక్ అయితే చాలా టేస్టీగా ఉండిద్ది. ఒకసారి తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో, ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్